అలాగే పక్కనే కర్ణాటక పవర్ లూమ్స్ కి ఫ్రీ పవర్ ఇస్తుంది. ఇక్కడ అలాంటిది ఏదైనా మేనిఫెస్టోలో దాని మీద స్పెసిఫిక్ గా పెట్టారు. 500 యూనిట్స్ ఫర్ పవర్ లూమ్స్ అండ్ 200 యూనిట్స్ ఫర్ ది హ్యాండ్లూమ్ అనేటువంటిది. డెఫినెట్ గా చేనేత అనేటువంటిది మాకు అత్యంత, నేను బయట కూడా చెప్తా ఉంటా, నాకు బలమైన పార్ట్నర్ దొరికాడు ఇప్పుడు చేనేతల గురించి నా వాణిని వినిపించడానికి. లోకేష్ మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి చేనేత వృత్తి మీద. సో డెఫినెట్లీ హిస్ వాయిస్ ఆల్సో, ఆయన శ్రీమతి కూడా చాలా అడ్వాన్స్ గా. సో ఇప్పుడు నాకు మొన్నటిదాకా చేనేత సమస్యల మీద మాట్లాడడానికి వాయిసెస్ తక్కువ ఉండదు. ఇవాళ నాకు ఇంకొక బలమైన గొంతుక తోడైంది ఇటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. సో చేనేత సమస్యల మీద పరిష్కారం తీసుకురావడం నాకు మరింత సులభమైంది. 70 లక్షల మంది సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ మీది. ఈ చేనేతకు సంబంధించి మనము వారంలోనూ నెలలోనూ ఒక్కసారైనా సరే చేనేత దుస్తులు మనం ధరిస్తే వాళ్ళకు కొంత సహాయకారిగా ఉంటుంది అన్నటువంటి భావన నాకెందుకు వస్తుందంటే ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఒక పథకం గుర్తొస్తుంది. జనతా చీరలు అని చెప్పి నందమూరి తారక రామారావు గారు పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కాల్ ఇచ్చారు దీని మీద. ఒకసారి మనం అందరం కూడా హ్యాండ్లూమ్స్ వేయాలి అనేటువంటి కాల్ ఇచ్చారు. డెఫినెట్లీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని రివైవ్ చేయాలి, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. నాకు వాళ్ళతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ కాబట్టి నేను చెప్తున్నది, ఎస్, ఈ సొసైటీ వాళ్ళకు అండగా నిలవాల్సినటువంటి సమయం ఉంది. అలాగే మిమ్మల్ని ఒక రాష్ట్ర నాయకుడిగా ఈ ప్రజలు గమనిస్తారు కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం రాజకీయ వ్యవస్థను గమనించినప్పుడు అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది, గెలుపు ఎలా ఉండబోతోంది? ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే అన్నట్టు నేను రాష్ట్రంలో ఎంత ఎదిగినా ఉరవకొండకు మాత్రం వాళ్ళ పయ్యావల కేశవనే. సో ఐ ఆల్సో ఎంజాయ్. నేను దాన్నే ఇష్టపడతాను. మావాడు అనుకునే ఫీలింగ్నే ఇష్టపడతాను తప్ప ఎక్కడో పైన ఉండేవాడు అనుకునేది నేను కూడా ఇష్టపడను. మావాడు, మాలో ఒకడు అనుకునేటువంటి భావనే నాకు వాళ్ళతో ఒక బాండింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు దే ఆల్సో ఎంజాయ్. మావాడు, మా బిడ్డ ఇంత ఎదిగాడు అనేటువంటిది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. దే ఆల్సో హ్యాపీ. ప్లస్ ఎక్కడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు అనేది దే ఆల్సో ఫీల్ ప్రైడ్. చెప్తారన్న పెళ్లిళ్ళకి కలుస్తాం, కలిసినప్పుడు చాలా మంది మీ గురించి పాజిటివ్గా చెప్తే వీ ఫీల్ గ్రేట్ అనేటువంటిది. డెఫినెట్లీ దేశంలో ఇవాళ మోడీకి అయితే ఎదురులేదు. సో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది ఆయనే. సో అలయన్స్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. వచ్చేది తెలుగుదేశమే, దాంట్లో ఏమి 1% అక్కర్లేదు. బికాస్ ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి రాయలసీమలో కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇంకొక 2-3 డేస్ మీరు చూడండి, ఆల్మోస్ట్ వాళ్ళల్లో దాన్ని ఏమంటారు, ఒక నైరాశ్యం మొదలవ్వక తప్పని పరిస్థితి వైఎస్ఆర్సీపీలో. ఇవాళ ప్రజలు బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. వాయిసెస్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక విలేజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు బలంగా ఉన్న గ్రామం, గత ఎన్నికల్లో ఒక 400 ఓట్లు వాళ్ళకి మెజారిటీ వచ్చిన గ్రామం, ఇవాళ వాళ్ళు వెళ్తే 40 మంది కూడా బయటికి రానటువంటి పరిస్థితి. జస్ట్ 40 కూడా బయటికి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో వైఎస్ఆర్సీపీ చూడు. అలాగే మీ మీద రాబోయే రోజుల్లో ఒక ప్రధాన బాధ్యత ఉంటున్నది. అదేంటంటే మద్య నిషేధానికి సంబంధించి వీళ్ళు అప్లై చేసిన దానివల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనారిటీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు మద్యాన్ని సేవించి ఇవాళ ఒక దుర్దశకి వెళ్ళిపోయారు. దాన్ని ఎరాడికేట్ చేయడం, అలాగే తగ్గించడం. ఎరాడికేషన్ మీన్స్ తగ్గించడం, వాళ్ళ భద్రత మీద మీరు శ్రద్ధ చూపటం. మద్యం అనడం కన్నా దీన్ని కల్తీ మద్యం అంటామా, లేకపోతే విషతుల్యమైన మద్యం అంటామా, దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇవాళ ప్రతి గ్రామంలోనూ కిడ్నీ పేషెంట్లు, లివర్ పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు. లేబర్ వెళ్తే చెప్తారన్నా ఈ లిక్కర్ తాగితే పొద్దున్నే లేయాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉంది. డెఫినెట్లీ గవర్నమెంట్ చేయకూడని పని. సో ఆ రోజున సారా ఉండేది, సారాన్ని బ్యాన్ చేసి ఈ లిక్కర్ని ఎందుకు పెట్టారు? ఇట్స్ ఇంప్రూవ్డ్ వర్షన్. తాగేవాడిని మాన్పించలేము, హానిని తగ్గించాలి అని. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేశారు, ఈఎన్ఎస్ అని పెట్టారు, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. నాటు సారా, సారా నుంచి లిక్కరు, ఆల్కహాల్ నుంచి ఈఎన్ఎస్కి వచ్చాడు, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. అంటే ఇంకా ప్యూరిఫైడ్. వీళ్ళు దాని నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. హానికరమైన కెమికల్స్ భయంకరంగా ఇవాళ 3-4 కనపడుతున్నాయి.
నరాల్ని బలహీనపరిచేటువంటివి ఇవన్నీ కూడా డెఫినెట్లీ ప్రభుత్వానికైతే ఇట్ ఈస్ ఎ మస్ట్. ప్రజల ఆరోగ్యాన్ని మించినటువంటి ప్రయారిటీ ఇంకోటి గవర్నమెంట్కి ఉండకూడదు. ఆదాయం కన్నా ఆరోగ్యమే ప్రయారిటీ ఉండాలి, ఉంటుంది కూడా తెలుగుదేశం. అలాగే రాయలసీమకు సంబంధించి ఒక మోసం జరుగుతుంది, న్యాయ రాజధాని ఇంకా కర్నూలు ఉంది అని. కెన్ వి బిలీవ్ ఇట్? ఇంపాసిబుల్. దానికి యూ నీడ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్. అది ప్రజల్ని మభ్యపెట్టడం, మోసపెట్టడమే తప్ప అది న్యాయం నిజం కాదు. అది నిజం కాదు, న్యాయ రాజధాని కాదు అది. ఓకే, మేము చాలా ఫెయిర్గా చెప్పాం, ఒక బెంచ్ పెడతామని చెప్పాం. అదొక్కటే పాసిబిలిటీ ఉంటుంది తప్ప ఈ 5 ఏళ్ళు ప్రూవ్ చేసింది కదా అది న్యాయ రాజధాని కాదు కాలేదు అని. అలాగే కియా ప్రాజెక్టు చూసిన తర్వాత నమ్మకం పెరిగింది ఈ ప్రాంతంలో, అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే రైతులు కూడా కొంత ధైర్యంగా నమ్మకంగా బతకగలిగిన వ్యవస్థ ఉన్నది. కానీ 5 సంవత్సరాల తర్వాత ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఎలా భావిస్తున్నారు? నేను బిగినింగ్ లో చెప్పింది అదే, నీళ్లు అనేటువంటివి మాత్రమే ఇక్కడ ప్రజలకు నమ్మకాన్ని ఇస్తాయి. నాయకుడు నమ్మకాన్ని ఇవ్వలేడు. నీళ్లను నడిపించే శక్తి ఉన్న నాయకుడు మాత్రమే నమ్మకాన్ని ఇవ్వగలుగుతాడు. అది చంద్రబాబు నాయుడు చేశాడు, తర్వాత నాలాంటి వాళ్ళని చేశాడు. పారిశ్రామికవేత్తలు కూడా నీళ్ల కోసమే తహతలాడతారు. రాయలసీమకు రావాలి అంటే నీళ్లు కావాలి. కియా పరిశ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ పెట్టిన కండిషన్, మాకు నీళ్ళు ఇస్తే వస్తామన్నారు. నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చారు. ఓకే, మీకు వాళ్ళ కోసం రిజర్వాయర్ కట్టి వాటర్ చూపించిన తర్వాతనే మాకు కియా ప్రాజెక్టు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్. చాలా రికార్డు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చాలాసార్లు చెప్పారు ఈ విషయం. నేను వాళ్ళ కోసం స్పీడప్ చేయాల్సి వచ్చింది హంద్రీ నీవాని రిజర్వాయర్ కట్టడం కోసమని. అక్కడి నుంచి వాళ్ళకి సపరేట్ పైప్ లైన్. ఎనీ డెవలప్మెంట్ విచ్ హెస్ టు కమ్, ద ఓన్లీ ఛాలెంజ్ ఇస్ వాటర్. సో నాయకుడు అనేవాడు నీటిని సొల్యూషన్ చూపిస్తే రాయలసీమ అద్భుతంగా పెరుగుతుంది, అగ్రికల్చర్ గా పెరుగుతుంది, ఇండస్ట్రియల్ గా పెరుగుతుంది. దీన్ని ఎవడు ఆపలేదు. ఇంత బిజీగా ఉన్న మీ సమయం నేను కూడా ఎక్కువగా తీసుకోలేను. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నికల సందర్భంగా, సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు 2 జరుగుతున్నాయి. యు ప్లీజ్ గివ్ ఎ మెసేజ్. తెలుగుదేశం కూటమికి ఓటేయండి. మన భవిష్యత్తును మనం కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. ఇది మనందరి బాధ్యత. నేను మొదట్లోనే చెప్పాను, పట్టుదలన్న వాళ్ళు కమిట్మెంట్తో పనిచేసే రాజకీయ నాయకులను మనం ఎన్నుకోకపోతే మన పిల్లలను భవిష్యత్తును మనమే అంధకారంలోకి నెట్టినట్టు, సమాధి చేసినట్టు అవుతుంది. అందుకే విచక్షణతో ఓటు అనేటటువంటి హక్కును ఆయుధంగా వాడి రేపు ప్రజల కోసం ఎవరు నిలబడతారు అన్నటువంటి ఆలోచన చేసి స్పష్టంగా ఓట్లు శాతం పెరగాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోండి. ఇంట్లో కూర్చొని విమర్శలతో కాలం గడపద్దు. అదే కోరుకుంటున్నా. అలాగే మరీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ విషింగ్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకే కాదు, రాయలసీమకు, మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా మీ వల్ల మంచి జరగాలని, జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ రాజేంద్ర. ఐ టేక్ ఇట్ యాస్ ఎ బ్లెస్సింగ్. యా, నమస్తే అండి.